ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని బాబా గారి భిక్షాటన గురించి, డాక్టర్ పిల్లే ఎవరు వారి గురించి తెలుసుకుందాము. మొట్టమొదటగా భిక్షాటన. బాబా తన జీవితకాలమంతా షిరిడీలో భిక్షాటనతోనే గడిపారు. ఆయన బాబా భగవంతుడైనప్పుడు భిక్షాటనతో ఎందుకు జీవించారనే అనుమానం వస్తుంది. ఎవరైతే ధనము, కీర్తి, సంసారాల మీద ఆసక్తి లేక సన్యసిస్తారో వాళ్లకు ఇల్లు ఉండదు. వాళ్ళు వంట ప్రయత్నాలు చేసుకోలేరు. కాబట్టి వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థుల మీద ఉంది. బాల్యం నుంచే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సన్యసించిన బాబాకు ఈ ప్రపంచమంతా ఆయన ఇల్లే. కాబట్టి బాబాకు భిక్ష చేసే హక్కు ఉంది. బాబా భిక్షను ఏ రకంగా ఎందుకు చేసేవారో చూద్దాం. ప్రతి ఇంట్లోనూ వంట చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనం 5 తప్పులు చేస్తాం. అవేమిటంటే దంచడం, విసరడం, పొయ్యి వెలిగించడం, పాత్రలు తోమడం, ఇల్లు ఉడవడం. ఈ పనులు చేసేటప్పుడు అనేక క్రిమికీటకాలు మన వల్ల చనిపోతాయి. ఆ పాపము మనకు తప్పనిసరిగా వస్తుంది. అందుకే బాబా ఇంటింటికి భిక్షకు వెళ్ళి వాళ్ళ పాపాలను వాళ్ళకు తెలియకుండానే తాను తీసేసేవారు. పైకి చూడడానికి బాబా భిక్ష చేసి వాళ్ళ పదార్థాలను తీసుకుంటున్నట్లుగా ఉంటుంది. కానీ నిజానికి బాబా తీసుకునేది వాళ్ళ పాపకర్మలను. బాబా భక్తులకు ఈ విషయాలు ఏవీ తెలియకపోయినా కూడా వాళ్ళు తెలియకుండా చేసిన పాపాలు వారికి తెలియకుండానే పోయాయి. ఈ పాపాలు పోవడానికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోయినా బాబానే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి నిలబడి మరీ వాళ్ళ పాపాలను తొలగించారంటే ఇంతటి అదృష్టం ఏ యోగి వల్ల భక్తులకు దక్కుతుంది? ఇంతకన్నా భాగ్యం ఏమున్నది? ఆ రకంగా తన ఊరి ప్రజల కర్మలను ధ్వంసం చేయడంలో సాయి స్వయంగా నడుం బిగించి నిర్వహించేవారు. ఇప్పుడు డాక్టర్ పిల్లే గురించి తెలుసుకుందాము. షిరిడీలో పిల్లే అనే డాక్టర్ ఉండేవాడు. అతనంటే బాబాకు చాలా ఇష్టం. బాబా అతనిని అన్నా అని పిలిచేవారు. ప్రతిరోజు పొద్దున్న సాయంత్రము క్రమం తప్పకుండా పిల్లే బాబా దగ్గరకు వెళ్ళేవాడు. బాబా ప్రతిరోజు అతని క్షేమం అడిగి తెలుసుకునేవారు. ఒకసారి ఈ పిల్లేకు కాలు మీద నారు కురుపు మొదలయ్యింది. అలా ఒకటొకటిగా 7 కురుపులు లేచి వాటి బాధ భరింపరానంతగా తయారయ్యింది. ఈ బాధతో అతను బాబా స్మరణ కూడా చేయలేకుండా ఉన్నాడు. ఇక దర్శనం ప్రసక్తి లేనేలేదు. అప్పుడు అతను ఎంతో దుఃఖంతో కాకాసాహెబ్తో ఇలా చెప్పాడు. ఈ బాధ భరించడం ఇక తన వల్ల కాదని, దీనికన్నా చావు మేలనిపిస్తుందని, కానీ గత జన్మ కర్మను అనుభవించక తప్పదని, దానిని తప్పించుకోలేమన్న సంగతి కూడా తనకు తెలుసునని చెప్పాడు. కాబట్టి బాబాను దయ ఉంచి ఈ కర్మను 10 జన్మలకు పంచిపెట్టమని, ఒక్కొక్క జన్మలో కొంచెం కొంచెంగా ఈ కర్మను పూర్తిగా అనుభవిస్తానని బాబాకు దీక్షితితో కబూర్ చేశాడు. దయనీయ స్థితిలో ఉన్న పిల్లే ప్రార్థన బాబా మనసును కరిగించింది. అతని బాధను పూర్తిగా తీసివేయాలని బాబా నిర్ణయించుకొని దీక్షితితో పిల్లేను ధైర్యంగా ఉండమని చెప్పమన్నారు. అంతేకాకుండా 10 జన్మల పాపకర్మలను 10 రోజులలో తీసేయగలిగిన సమర్థత గల తానిక్కడుండగా అతను 10 జన్మల వరకు ఈ పాపకర్మను మోయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. ఎవరైనా సరే వెంటనే వెళ్ళి పిల్లేను వీపు మీద ఎక్కించుకొని ద్వారకామాయికి తీసుకురావలసినదని చెప్పారు. అటువంటి స్థితిలో ఉన్న పిల్లేను వీపు మీద ఎక్కించుకొని ద్వారకామాయిలో బాబా మందిరం ముందు కూర్చోబెట్టారు. బాబా పిల్లేను కాళ్ళు చాపుకొని కూర్చోమన్నారు. తర్వాత బాబా పిల్లేతో అన్ని కర్మలను మోసే అల్లా మాలిక్ మీద మొత్తం భారం వేసి దైవస్మరణలో ఉంటూ సద్గురు చరణాలను సంపూర్ణంగా ఆశ్రయిస్తే ఆ దైవలీల అర్థమవుతుందని చెప్పారు. తర్వాత బాబా పిల్లే కాలికి నానా కట్టించిన కట్టును విప్పేసి పిల్లేతో ఇప్పుడు ఒక కాకి వచ్చి నీ కాలును పొడుస్తుంది, అప్పుడు నీ బాధ తగ్గిపోతుందని చెప్పారు. ఇంతలో ద్వారకామయిలో ప్రతిరోజు దీపాలు తుడిచే అబ్దుల్ దీపాలు తుడవటం కోసం వచ్చాడు. మసీద్ అసలే చిన్నది. అక్కడున్న భక్తులే కాకుండా పిల్లే కాలు చాపుకొని కూర్చొని ఉండటంతో అబ్దుల్కు తన పని చేసుకోవడానికి అక్కడంతా ఇరుకుగా అనిపించింది. అతను ఎంతో శ్రద్ధగా దృష్టినంతా దీపాల మీద ఉంచి ఒక్కొక్క దీపాన్ని తుడుచుకుంటూ వస్తూ ధ్యాసంతా దీపాల మీద ఉండటం వలన పిల్లే కాలును గమనించలేకపోవడంతో అబ్దుల్ కాలు వెళ్ళి పిల్లే కాలు మీద పడింది. అసలే నొప్పితో బాధపడుతున్న కాలు మీద ఒకసారిగా బరువు పడేసరికి పిల్లే గట్టిగా అరచి బాధను ఓర్చుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. నారు కురుపులు పగిలిపోయి దానిలో ఉన్న 7 పురుగులు ఒక్కసారిగా బయటపడ్డాయి. భరించరానంత నొప్పితో బాధపడుతున్నప్పటికీ పిల్లే బాబాను ప్రార్థిస్తూనే ఉన్నాడు. కురుపులు పగిలిపోవడం వల్ల కొంతసేపటికి పిల్లే నొప్పి తగ్గడము ప్రారంభించింది. అప్పుడు అతను నవ్వడం మొదలుపెట్టాడు. బాధకి ఏడుపుకు అది తగ్గుతున్నందుకు నవ్వు పిల్లేకు 2 ఒకేసారి రావడం ప్రారంభించాయి.
అప్పుడు బాబా అక్కడున్న వారితో మన అన్న బాధ తగ్గి నవ్వుతున్నాడు అని అన్నారు. అప్పుడు పిల్లే బాబాతో కాకి ఎప్పుడు వస్తుందని అడిగారు. బాబా అతనితో అబ్దులే ఆ కాకి అని, ఇక ఏ కాకి రాదని చెప్పి అతనిని వాడాకు వెళ్ళి హాయిగా పడుకోమని చెప్పారు. 10 రోజులు ఊదీని ఆ కురుపుపై రాసి ఊదీని నీళ్లలో కలిపి తాగమని చెప్పారు. పిల్లే ఆ రకంగానే చేసి కేవలం 10 రోజులలో ఎటువంటి మందులు వాడకుండానే తన కురుపును నయం చేసుకోగలిగాడు. బాబా పిల్లేతో కాకి వస్తుందని ఎందుకన్నారంటే అలా చెప్పడం వలన పిల్లే దృష్టి కాకి ఎప్పుడొస్తుందా ఎప్పుడు పొడుస్తుందా అన్న దాని మీదే ఉంది. కాబట్టి అతను అబ్దుల్ వచ్చినా జాగ్రత్త పడకుండా కాకి కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ రకంగా అతని ధ్యాసను పక్కకు మళ్లించి ఆ బాధను మరిపించి 10 జన్మల కర్మను 10 రోజులలో తీసివేయగలిగిన బాబా మహిమను వర్ణించగలమా? ఓం సాయిరామ్. రేపటి వీడియోలో మరికొన్ని మహిమలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్.